మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేము ఏ పార్టీ? మా అక్క ఏ పార్టీ? మా అక్కకి జరిగే న్యాయం ఏ నాయకుడు వచ్చి న్యాయం చేస్తాడు? అదే కనుక మీరు ఫస్టే వచ్చి ఆ సీఐని ఇష్టం వచ్చినట్టు తిట్టి రోడ్డుకి లాగి సస్పెండ్ చేపిస్తే మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు కదా సార్. మాకు జరిగిన న్యాయం ఏంటి? మా అక్క ఏడుపుకి ఎవడ కారణం? మేమేమి చేయలేక చేతులు గాజులు తడుకొని కూర్చోలా. ఇదే పోలీసు వారిని అడుగుతున్నాం మేము, మీకు పెళ్ళం పిల్లలు లేరా? మీకు కష్టాలు లేవా? మేము పోలీసులు మొత్తాన్ని అడుగుతున్నావా? ఏ ఒక్క పోలీసుకైనా బిడ్డలు లేరా? ఏ ఒక్కళ్ళు గంజాయి అమ్మిస్తలేదా? పోలీసులు తన్ని తరివేసి గోల్డ్ పీకిన అడగకూడదా? ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మీరు చేస్తుంది? మాకు జరిగిన న్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుంది ఒకటే, ఇస్తే బూడిదే ఉండే, లేదంటే మాకు న్యాయం చెయ్యండి. చేయలేదా? మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకొని ఇళ్లలో కూర్చోండి. మాకు జరిగిన న్యాయానికి మేము న్యాయం అడిగితే మా వాడి మీద కేసులు ఉన్నాయంటారా? ఉంటే విజయవాడ సిటీలో కొన్ని లక్షల మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. వైట్ కాలర్ నేరాలు చేస్తా పంచాయతీలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అడుక్కు తింటూ బతుకుతూ 500 మేము వేస్తే 300 అడికేసి 200 తిని బతుకుతున్న తల్లి వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు సిగ్గులేదు మనకే? మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోండి. చేతనైతే న్యాయం చేయండి. కేసు కావాలంటే ఈ క్షణాన్ని మూసేస్తాం. వాళ్ళని మాత్రం మీరు శిక్షించండి. మాకు కావాల్సిన న్యాయం అదే. చేతులు జోడించి చెప్తున్నా, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు, మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. 40 ఏళ్ళ నుంచి రాధారంగమిత్ర మండలిలో ఉన్నాం. మేము ఏ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మా వాడిని కొడుతున్నాడు మీరు సపోర్ట్ చేయండి అని మేము అడగలా. వీడికి బుద్ధి రావాలి. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్న, వాళ్ళు న్యాయం చేస్తారు. 4 దెబ్బలు కొడితే మారతాడని వదిలేస్తే తీసుకెళ్ళి కొట్టి చంపేసి నువ్వు బాత్రూంలో వేస్తావా? ఎవడురా నువ్వు? నీకెవడిచ్చావా అధికారం? నువ్వు వైట్ కాలర్ వేసుకొని రాజకీయాల్లోకి రావాల్సిందిరా. నీ సంగతి ఏంటో మేము తెలిసేవాళ్ళం. ఎంతోమందితో పోరాటం చేసి మా జీవితాలు నాశనం చేసుకొని, మా భవిష్యత్తులు నాశనం చేసుకొని, రాజకీయ నాయకులకు కొమ్ము కాసి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నారా? మమ్మల్ని ఎందుకు రా బయటికి లాగారు ఈ రోజున? మీరు నాయకులు అంటారా? నాయకులు అయితే వచ్చి ప్రయాణం చేయండి రా ప్రజల్లో. పేదవాడి కష్టాలు తెలుస్తాయి. ఏమీ తెలియని బతుకులు రా మీ. ఇంతకన్నా మీకు సిగ్గు సెరవలేదురా. నా పేరు ముళ్ళపూడి నవరంగండి. నేను రాధారంగమిత్ర మండలి మరియు జనసేన యాక్టివ్ మెంబర్ అండి. సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాం, 23 కేసులు ఉన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు సాయి కృష్ణ. అటువంటి వాడికి సపోర్ట్ చేస్తారా? పోలీస్ స్టేషన్ తప్పు ఏంటంటూ సోషల్ మీడియా నడుస్తుంది, ఏం చెప్తారు? సోషల్ మీడియాలో 100 పోస్టులు పెడతారండి. ఐటీడీపీ వాళ్ళు మా వాళ్ళే పెడతారు, జనసేన వాళ్ళు పెడతారు, వాళ్ళకి అపోజిషన్గా వైసీపీ వాళ్ళు పెడతారు. ఇది కామన్గా జరుగుతున్న రాజకీయం. దీనికి ఈ కేసుకి సంబంధం లేదు. దీనికి అంబటి రాంబాబు గారికి, ఈ పార్టీకి, వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి సంబంధం లేదు. ఇది మా ఫ్యామిలీ విషయం. మేము ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. అంబటి రాంబాబు గారు మా కులస్తుడు, మాకు అవినిగడ్డ నుంచి సుపరిచితుడు. సింహాద్రి రమేష్ గారు మా ఫ్యామిలీ మెంబరు. అవినాష్ గారితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. చెన్నుపాటి సీను గారితో ఉన్నాయి. ఈ విజయవాడలో ఉన్న ప్రతి నాయకుడితో ఉన్నాయి. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. తల్లికి అన్యాయం జరిగిందంటే రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారు? తల్లికి అన్యాయం జరిగిందంటే ఇవన్నీ ఎందుకు తెస్తారు? ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే కన్నీళ్లు కరగలేని మనుషులు కూడా ఒక రాజకీయ నాయకులేనా? దీనికి పార్టీలకి ఏంటి సంబంధం? మీరు నిజంగా నిజాయితీ పరులైతే స్టేషన్ మీద మీరు విచారణ జరిపించండి, సిట్టి చేత విచారణ చేపించండి, సిబిఐ చేత విచారణ చేపించండి. నిందితులను బయటికి తీసుకొచ్చి 302 కేసు కట్టి మా వాడు దుర్మార్గుడు అన్నారు కదా. ఇప్పుడు సిఐ ఏంటి? గాంధీ మహాత్ముడా? సిఐ మంచివాడా? సిఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ మంచివాళ్ళ? వాళ్ళని ప్రశ్నించరా? వాళ్ళు చేసే తప్పులు కాదా? మా వాడు చేసిన తప్పు అయితే సిఐ చేసింది కూడా తప్పే. సిఐ చేసింది కూడా తప్పే. అతను కూడా 302 కేసు పెట్టి అతను కొడతావు, అతను అనుచరులతో పాటు మొత్తాన్ని సబ్ జైలుకి పంపించాల్సిందే. మా డిమాండ్, రాజీ పడేవాళ్ళం అయితే, డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చునే క్యారెక్టర్లు అయితే కొన్ని కోట్లు వెనకాలేసుకొని మా బతుకులు మేము బతికేవాళ్ళం. రూపాయి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, అలో లక్షణ అంటే ఏడుస్తా స్టేషన్ చుట్టూ ఒక ఆడబిడ్డ తిరుగుతుంటే, చేతగాని ప్రభుత్వాలు, చేతలేని చావలేని నాయకులు ఉన్నంతకాలం పేదవాడికి న్యాయం జరగదు. మేము కోరుకునేది ఒకటే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, ప్రశ్నించండి ప్రశ్నించండి అన్నారు. ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు దీని మీద ఏ విచారణ చేస్తారో